నాయుడు మెలి తిప్పుతాడు జనం కోసం హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ కాస్ట్లీ షో నా ఇష్టం ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నేను అమ్మాయి ప్రేమ అబ్బాయి ప్రేమ వీటి గురించి చెప్పడానికి వచ్చాను. అమ్మాయి ప్రేమ ఆకాశం లాంటి, మనకి రోజు చుక్కలే కనబడతాయి. అదే అబ్బాయి ప్రేమ చందమామ లాంటిది. ఇంతమంది చుక్కలు చూపించినా కూడా తట్టుకొని వెలుగునిస్తున్నావురా. మీకు ఇంకా అర్థం కాలేదు కదా, కుళ్ళు తట్టుకోలేకపోతున్నారు కదా. ఐ విల్ ప్రూవ్ ఇట్. అబ్బాయి ప్రేమిస్తే చచ్చేదాకా మర్చిపోడు, కానీ అమ్మాయిలు వాడు ఎప్పుడు చచ్చిపోతాడో మనం మర్చిపోదామని రెడీగా ఉంటారు. దిస్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ డిపార్ట్మెంట్స్ ఆర్ గర్ల్స్, దీస్ ఆర్ గర్ల్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోరా, వాళ్ళ నాన్న పాకెట్ మనీ ఇవ్వట్లేదని అర్థం. అదే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే పాకెట్ మనీ మొత్తం బొక్క, నాన్న పాకెట్ కి బొక్క పెట్టాడని అర్థం. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో ఉన్నారనుకో, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు జనరల్ గా. కానీ అమ్మాయిలు ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ని. ఏం తెలివిరా మీకు, కొట్టండ్రా. అబ్బాయి ప్రేమలో టైం గ్యాప్ ఉంటుందేమో కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు. బాబా అన్నారా మీరు? కోసమే కదరా చెప్తున్నా, మైక్ మధ్యలో పెట్టుకుని ఏం చేస్తున్నావు? అబ్బాయి ప్రేమలో టైం గ్యాప్ ఉంటుందేమో కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు. అమ్మాయిలు కూడా అంతేరా, వదిలేయడానికి టైం గ్యాప్ ఉంటుందేమో కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు. వదిలేయడం మాత్రం పక్కా. వాడు ఎంత గుండె చించుకొని ప్రేమించినా ఈ అమ్మాయిలు ఉన్నారే, మీ జిమ్మడిపోను. మీరు వాడే సబ్బులు టబ్బులో పడి కరిగిపోను. మీ షాంపూలు కంపు కొట్ట. అబ్బా మీరు పెట్టుకోవట్లేరా? మమ్మల్ని ఫాలో అవుతున్నారు. అబ్బాయిలు చచ్చే వరకు ప్రేమిస్తారు, అవునా కదా? కరెక్ట్ బ్రో. మరి అమ్మాయిలు మనం చచ్చిపోతా. కరెక్ట్ రా, నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నావు. అబ్బాయిలు చచ్చేంత వరకు ప్రేమిస్తారు, అమ్మాయిలు చచ్చిపోయేంత వరకు ప్రేమిస్తారు. ఎవరు చచ్చిపోయేంత వరకు? బాయ్ ఫ్రెండ్. నీకు ఈ జన్మలో అమ్మాయి దొరకదురా. ఈ ప్రపంచంలో డేంజరస్ జీవరాశులు ఎవరు అంటే అమ్మాయిలు గర్ల్స్. ఎనీవేస్, నేను అందరి కోసం ఉంటారా. ఈ ఉగాది రోజు మీకు అందరికి నన్ను ప్రేమించే ఒక స్త్రీని పరిచయం చేయబోతున్నా. కాటు పెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. దస్సదియా గుండెల్లో రామంటే పెట్టావే. హలో, హ్యాపీ ఉగాది. అవును, ఇవాళేంటి ఇంతమంది అమ్మాయిలు వచ్చారు? నా కోసమే. ఈ రోజు ఉగాది అంటే ఏంటి? అంటే ఏంటి ఉగాది? యుగానికి ఆది. పచ్చడి నీకుంది తర్వాత. పండగ పూట ఉగాది రోజైన పిల్లలకి మంచి విషయాలు ఏమని చెప్తున్నావు? అబ్బాయి ప్రేమ అమ్మాయికి ప్రేమ గురించి చెప్పాను. చెప్పారు. ఇందాక ఒక మాట చెప్పావు, ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నావు. ఏది? ఏం చెప్పాడు చెప్పు, నాకు చెప్పు. ఇందాక గర్ల్స్ మంచిగా అయింది, బాగా అయింది, చక్కగా అయింది. మంచి టాపిక్ చెప్తున్నావు. Yes. మరి చెప్పావా? ఏమని? లైలా మజ్ను, పారు దేవదాస్, సలీం అనార్కలి, చంటి సుబ్బలక్ష్మి. చంటి సుబ్బలక్ష్మి ఓ పారు ఓ దేవదాసు లాంటిది కాదు. నీ ప్రేమ నా ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? ఒక దేవదాసు కుక్క పిల్లలంట. అంతే. అంతేనా? అంతే. ఎస్. అందుకే నేను నీకు హగ్ ఇవ్వనని చెప్పింది. హలో, మీరు టెడ్డీ బీర్ల మీద చూపించిన ప్రేమ భావన మీద చూపించారు, వాటిని మాత్రం హగ్ చేసుకుంటాం, మమ్మల్ని హగ్ చేసుకోవడానికి.
ఇంతకీ మొన్న నువ్వు ఏం చేసావు? ఏం చేశాను? ఒక ముద్దు పెడితే రింగ్ ఇస్తానన్నాడు. యా. అందుకే పెట్టా. రోల్డ్ గోల్డ్ లింగ్ ఇచ్చావు. ఏంటది? నేనేం చెప్పా? ముద్దు వెళ్తే రింగ్ ఇస్తా అన్న. దాని ముందు గోల్డా బోల్డా అని నేను చెప్పలేదే. సరే పోనీ ఇప్పుడు ఇస్తా, పెట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు? లక్ష్మి అనుకున్నావా? సూపర్ లక్ష్మి. సారి మోసపోతా, రెండోసారి మోసపోను. మా ప్రేమ బ్రేకులు లేనిది బావా. అవును. మీ ప్రేమ స్పీడ్ బ్రేకర్ లాంటిది, ఊరికే ఆగిపోతూ ఉంటది. నేను అదే చెప్తున్నా. మీ ప్రేమ బ్రేకులు ఏంటిది? ఎవరిని పడితే ఆయన గుద్దేస్తుంది, హాస్పిటల్. మాది విత్ బ్రేక్ లాంటిది. ఆచి చూచి చూసుకొని స్కెచ్ చేసి మరీ పడేస్తాం. స్కెచ్ చేసి మరీ ఒక నలుగురు పడేస్తాం. యా, భగవంతుడు ఏం చెప్పాడు? 5గురిని చూడు, 4గురిని ప్రేమించు, 3గురికి లైన్ కొట్టు, 2 సెట్ చేయి, 1ని పడేయి. అదేం చెప్పలేదు. నాకేం చెప్పాడో నేను తర్వాత మా వాళ్ళకి చెప్తాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బా, నువ్వు నేను కొట్టుకున్నంత మాత్రాన ఈ భూగోళం అక్రియ ఏం అవదు. వాళ్ళని అడుగుదాం అసలు మగ ప్రేమ అంటే ఏంటి, ఆడప్రేమ. బాగా కలర్ఫుల్ గా ఉన్నారు చూడు, పండగ కదా. అటు సైడ్ అమ్మాయిలు దేవతలు అయితే ఇటు సైడ్ అమ్మాయిలు అంతా ఏంజిల్స్. బతికేవు బావా. లేదు, ఇవి చెప్పే పడేసాను, ఇది తెలియట్లేదు. చెప్పండి రా, మగ ప్రేమ ఎలా ఉంటుంది, ఆడ ప్రేమ ఎలా ఉంటుంది? ఆడప్రేమ ఏంటి? అప్పుడు ఆడప్రేమ ఎలా ఉంటుంది? ఆడ అమ్మాయి ప్రేమ మంచుగడ్డ లాంటిది, వెంటనే కరిగిపోతుంది. అబ్బాయి ప్రేమ ఇంపరాడ్ లాంటిది, కరగాలంటే కాల్చాల్సిందే. అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిది, ఎప్పటికీ ఇంకిపోదు. అదే అబ్బాయిల ప్రేమ బావిలో నీళ్ళ లాంటిది, ఎప్పటికైనా ఇంకిపోతుంది. తరతరాలుగా యుగ యుగాలుగా సముద్రాలు పొంగుతూనే ఉన్నాయి. ఎవరి మీద? మాలాంటి వాళ్ళ మీదే. బాబా మీరు వైరసా? సరే పని చేయి, సముద్ర నీళ్ళు దేనికి మనకి వస్తాయి? సాల్ట్. అలా చెప్పకు. సముద్రం లేకపోతే అసలు ఫార్మేషన్ అవ్వదు, మేఘాల్లోకి అంటుకోదు, వర్షాలు రావు, నీళ్లు రావు, బావి రాదు. చెప్పు. ఇంత తెలిస్తే అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఉండేది కదా. అబ్బాయిల ప్రేమలో అబద్ధాలు ఉంటాయి, అదే అమ్మాయి ప్రేమలో నిజాలు ఉంటాయి. ఒక్క నిమిషం. నిజం స్పెల్లింగ్ చెప్పు. నిజం మీకు తెలియదా? నిజం చెప్పు. మీకు తెలియదా? నువ్వు నాకు తెలియదు, చెప్పు పోనీ. నాకు కూడా తెలియదు. మరి నేను మీలాంటి వాళ్ళకి అస్సలు చెప్పను. అది చూసావా? ఓ సరసము ముద్దుపాడు ఎంతసేపు గొడవలే. ఏమి ఏమి నీళ్ళ దగ్గర కొట్టుకుంటారు చూడు బిందెలు. అమ్మాయి ప్రేమించాలంటే పర్సు ఉండాలి, కానీ అబ్బాయి ప్రేమించాలంటే మంచి మనసు ఉంటే చాలు. అమ్మాయిల ప్రేమ మేము చేపించే షాపింగ్ మీద ఉంటుంది, అబ్బాయిల ప్రేమ మేము అలా మంచిదనం బట్టి ఉంటుంది. సైలెన్స్. అమ్మాయిల ప్రేమ మేము చూపించే షాపింగ్ మీద ఉంటుంది, చేపించే షాపింగ్ మీద ఉంటుంది. అబ్బాయిల ప్రేమ అలా మనిషిని బట్టి ఉంటుంది. ఏంట్రా బాలరాజా, ఇలాగైతే వెళ్ళరా నువ్వే? చాక్లెట్ ఇవ్వు. వాడు ఏం చెప్పినా చాక్లెట్ ఇస్తా. ఎందుకు చెప్పు? చాక్లెట్ లాంటి కుర్రాడు కాబట్టి. అమ్మాయిల ప్రేమ పాలలా స్వచ్ఛంగా ఉంటుంది, కానీ అబ్బాయిల ప్రేమ పాలిచ్చే బర్రెలా నల్లగా ఉంటుంది. చాక్లెట్ ఎవడిమ్మన్నాడు? నా ఇష్టం, నా కంట్రోల్ కూడా చాక్లెట్లు ఉన్నాయి. హలో, దిస్ ఈజ్ మై షో, మై ఇష్టం. హలో, యు ఆర్ అండర్ మై కంట్రోల్. నేను అదే చెప్పాను. అన్న అమ్మాయిని ప్రేమించాడు కదా, కుక్కని ప్రేమించాడు ఏమన్నా. కుక్కని ప్రేమిస్తే అది మన ఏంటో తిరుగుతుంది, అదే అమ్మాయిని ప్రేమిస్తే మనం దాంట్లో ఎంత తిరగాల. తీసుకోరా రాజా. వెళ్ళండి, అలా కుక్కల్నే ప్రేమించండి. కానీ ఏ విషయానికి ఆ విషయమేరా. కుక్కలే బెస్ట్ రా. నేను నీకు అలా కనిపిస్తున్నానా? నేను అన్నానా? నువ్వు ఎందుకు ఇలా ఇలా అన్నావు? అరే చెయ్యేస్తే కూడా తప్పంటే మీకు మీరే కుక్క అనుకుంటారేంటమ్మా? చెప్పు చెప్పు. చూసే ప్రతి అమ్మాయి ప్రేమించదు, చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు. విశ్వదాభిరామ అమ్మాయి నమ్మకరా మామ. ఓహో, వాడికి చెప్పావా? చాక్లెట్ వాడిస్తాడు, తీసుకో. అబ్బాయిని ప్రేమిస్తే గుండెలు చించుకుంటారు, అమ్మాయిని ప్రేమిస్తే గుండెలు చించేస్తారు. కరెక్టే కదా? ఏం పని రా అది? బెడ్రూమ్ లో చించితే మంచిది, రోడ్డు మీద కూడా చించేస్తారు కదా. మనసు గురించి మాట్లాడుతున్నారా? మనసు కాదు, గుండెల గురించి మాట్లాడుతున్నా నేను. నీకు కావాలి కదా, తీసుకో. నువ్వేనా? అబ్బాయిలు మేము ప్రేమించేంత వరకు మన వెనక వాళ్ళు తిరుగుతారు, మేము ప్రేమించడం స్టార్ట్ చేశాక లైఫ్ అంతా వాళ్ళ వెనక తిప్పించుకుంటారు.
అయిపోయిందా? ఇంకెవరు? అమ్మాయి అబ్బాయి మనసుని చూస్తుంది, కానీ అబ్బాయి అమ్మాయి అందాన్ని చూస్తాడు. మీరు కేవలం మనసుని చూస్తారు, నేను మనసుకున్న అందాన్ని చూస్తాం. బాగా చెప్పావు నాన్న, తీసుకో చాక్లెట్. అమ్మాయిలకు కావాల్సింది రెండు, మేకప్, మరొకటి బ్రేకప్. చాక్లెట్ తీసుకో, నువ్వు ప్యాకప్ అయిపో. మాకు తెలిసింది మేకప్ బ్రేకప్, కానీ మీలాగా మోసం చేసి వెళ్ళిపోవడం కాదుగా. అవును అవును, నువ్వే మాట్లాడాలి మేకప్ బ్రేకప్ గురించి. వేసుకోలేదు మాట్లాడాలి. తగ్గిపోద్ది. వాడు మనం నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాట పాడతాను. ఆ పాట ఎలా పాడాను, ఏ ఎక్స్ప్రెషన్స్ తో పాడాను, ఏ స్టెప్పులు వేసి పాడాను, అలానే గనక మీరు పాడితే చాక్లెట్. ఎవరు వస్తారు పాడడానికి? ఇగో సూర్యకాంత్ అని పిలు. ఏం పాట పాడదాము ఈరోజు? నిన్ను సూర్యకాంతం అన్నాడంటే మా బావ, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ నౌ. ఒక్క టేక్ లో పాడే చెప్తా. ఇద్దరం కలిసి కాదు, నువ్వు ఒక్కదానివే. నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను. ఎవరు? మోరల్. కొడితే వారలు వెళ్ళిపోతావు, అటు వెళ్ళు. పాట ఏంటంటే ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా పాడు. ఊహలు గుసగుసలాడే. ట్రైన్ గేమ్ ఆడుతున్నావా? అగైన్ మళ్ళీ ఒకసారి. అగైన్ నువ్వు పాడాలా? ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా రెండుంటాయి, పాడు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. చూపించలేదే? ఆహా ఏదో కాదు. సూపర్, రెడీ స్టార్ట్. ఊహలు గుస. ఎందుకు అది ఎటు వెళ్తుంది చెయ్యి? అమ్మో, రెడీ స్టార్ట్. ఊహలు గుసగుసలాడే నా హృదయం. నువ్వు ఇలా చేసావంటే కట్టించి చెప్పి పంపించేస్తా. ఊహలు గుసగుసలాడే నా హృదయం. నేను పాటలు నేను పాటలు అన్నిసార్లు యూజ్ చేశాను రా చెయ్యి. అదిగో అదిగో అక్కడ విను, యూజ్ చేశానా? మీరు నా ఫేస్ లోకి తీసుకొచ్చి పెట్టారు. ఎవరు? నేను పెట్టి తీసేసా. నువ్వు అన్నిటికీ కటీఫ్ ఇప్పుడు పాడే పాట ఎవరు పాడతారు? అరే 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 అక్క సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో. అవును, సన్న జాజిలానే ఉంది. రెడీ దా. సాంగ్ ఏంటంటే రాధా సరే దా పాట పాడతాను విను. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. ఆహా పాడు. చాక్లెట్లు తింటాను కిలోలు కిలోలు. పాడే మనకేం సేప. ఊహలు గుసగుసలాడే నా హృదయం. ఊహలు గుసగుసలాడే. ఇలా పెట్టేమే. ఊహలు గుసగుసలాడే. పాటని అలా పాడుతూ అలా తీసుకురావాలి. రెడీ స్టార్ట్. ఊహలు గుసగుసలాడే నా హృదయం.
రెడీ. ఊహలు గుసగుసలాడే ట్ర్ నా హృదయము. ఊహలు గుసగుసలాడే ట్ర్ నా హృదయము. పానీపూరి తింటున్నావా? రెడీ. ఊహలు గుసగుసలాడే ట్ర్ నా హృదయం. వచ్చింది చెయ్యి వచ్చి మళ్ళీ అచ్చా, మధ్యలో డిస్టర్బ్ చేయకు. చేస్తాం. నేను బాగుపడిపోతాను కుళ్ళు బాబాయ్. ఎవరు? నీకే. ఊకో పెద్ద మనిషి. పెద్ద మనిషి నా చిన్న పిల్లని. పాడు నడు పాడవాడు మూతి మీద గుద్దుతా. ఓయమ్మ దూరం పెట్టు, ఓయమ్మ దూరం పెట్టు. చల్ ఊకో. పాడు పాట వాడు నిలబడు కథల వరకు. చల్. ఓయ్ ఓయ్ ఓయ్. ఊహలు గుసగుసలాడే ట్ర్ నా హృదయము ఊగిసలాడే. ఆహా. అయిపోయింది 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 అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నాన్సెన్స్. ఫస్ట్ క్వశ్చన్, మనం ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం? బాత్రూమ్ కి పోయినప్పుడు జిప్ ఫెయిల్ అయినప్పుడు. క్రేజీగా చెప్పేవరా, వెరీ గుడ్. ఇంకా టీచర్ కూతురుతో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ కలుస్తుందేమో అని. టీచర్ కూతురుతోనా? మందు తాగి ఇంటికి వెళ్ళినప్పుడు. మనకు అప్పించిన వాడు ఎదురైనప్పుడు. అవును. డాడీ పాకెట్ లో సిగరెట్ కొట్టేసినప్పుడు. దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి అంకుల్, మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు చూసుకోండి. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ రోజు. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ ఏంటి? ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ ఉండకూడదా? అంటే సెకండ్ టైం ఫస్ట్ నైట్ ఉంటుందా? ఎందుకు ఉండదు? రెండో పెళ్లి చేసుకున్నాడు, చేసుకోరా? బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు. ఇంకో బాయ్ ఫ్రెండ్ గుర్తుపెట్టకుండా ఉండాలని. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్వరిని బతకనివ్వరు. యు హావ్ టు ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే డేంజరస్ గానే ఉండాలి. ఇప్పుడు ఒకటే జూలో ఒక పక్క సింహం ఉంటుంది, అదే పక్క ఎలుక ఉంటుంది. కానీ డేంజరస్ సింహమే కాబట్టి జనాలు దాన్నే చూస్తారు, ఎలుకని చూడరు. సో కాబట్టి ఎలుక ఏ సందులో అయినా దూరుతుంది, సింహం దూరగలదా? బట్ వాట్ ఎవర్ సందులో దూరాల్సిన అవసరం లేదు. కానీ ఏది ఏమైనా సరే వాళ్ళంతా కోతి జాతికి చెందిన వాళ్ళు కాబట్టి. ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టుకొని పోయినప్పుడు ఇన్విజిలేటర్ చూడకుండా జాగ్రత్త పడుతుంది. మీరు జీవితాంతం పాస్ అవుతూనే ఉంటారు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ తెలియకుండా జాగ్రత్త పడతాను. నైట్ పక్కింటి వాళ్ళ గోడ దుంకినప్పుడు జాగ్రత్త పడాలి. అవునరా, కరెక్ట్. ఎందుకు దూకుతావు నువ్వు? పనుండి. ఏం పనిరా నీకు? వాళ్ళ ఇంట్లో బోర్ చెడిపోతే రిపేర్ చేయడానికి వెళ్తా. అంకుల్, మీ వాడు రాత్రి గోడ దూకుతుండు. రిపేర్లట, రిపేర్లు. బోర్ చెడిపోతే నల్లా పెట్టి మరీ రిపేర్ చేస్తాడు. స్క్రూ డ్రైవర్ ఎత్తి నట్టిప్పుతాడట. బాయ్ ఫ్రెండ్ బైక్ పైన వెళ్తుంటే పక్కింటి అంకుల్ చూసినప్పుడు. అంటే మీ వాడు చూస్తే భయపడవు అంతేలే. గజ్జికి లేని జాలిం లోషన్కి ఎందుకని. డాడీ ముందు బాయ్ ఫ్రెండ్ కాల్ వచ్చినప్పుడు. బాగా చెప్పు. అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడతారు. అబ్బాయిలు పడాలి. అబ్బాయిలే, నేను కూడా చెప్పింది. మొగ్గం ఎర్రగైంది ఇది. నీ మేకప్ కలర్ ఇది రాకొడుతుంది. లైట్ బంద్ చేయండి రా. టీవీ చూస్తున్నప్పుడు మంచి మంచి సీన్లు వచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువ వేసుకొని జాగ్రత్త పడతాం. పౌరాణిక సినిమాలు లాంటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు? అరే కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి చెప్పండి. పెన్లా మౌనవ్రతం చేసినప్పుడు. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు.
నీకు పెళ్ళాం పుట్టింటికైతే ప్రశాంతత కావాలరా నీకు? శాంతం ఇది విన్నావా? మనకి పెళ్లి కానప్పుడు అవునరా, పెళ్లి అయితే ప్రశాంతం పోతుందిరా. ఎక్స్పీరియన్స్ కదా భయ్యా. యా, బాత్రూమ్ పోయినప్పుడు. నీకు 2 చాక్లెట్లు కావాలా అని అడుగుతున్నా. ఒకటేమో ఒకసారి, ఇంకోటేమో ఇంకోసారి. 3 గంటల సేపు టాయిలెట్ వెతుకుతుంటే సడన్ గా కనిపించినప్పుడు. ఫ్రెండ్స్ తో కూర్చొని మందు తాగినప్పుడు. ఏ బ్రాండ్? కింగ్ ఫిషర్. లైటా అల్ట్రానా? షార్ట్. నాదే తప్పు, క్షమించుడి. మీరు పాపలు అనుకున్నా కానీ పేపర్ అనుకోలేదు. పిల్ల విడాకులు ఇచ్చినప్పుడు. దీన్ని బట్టి అర్థమైంది నీతి ఏంటంటారా, నీకు పెళ్ళైతే పెళ్ళాన్ని తెస్తే అందరినీ ప్రేమిస్తావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ గా మనం ఎప్పుడు సిగ్గుపడతాం? దీనికి చెప్పండి రా కరెక్ట్ సమాధానాలు. మా తాత మళ్ళీ తండ్రి కాబోతున్నప్పుడు. కరెక్ట్ రా. ఫస్ట్ నైట్ రోజు. డైరెక్ట్ అటాక్. ఇంతకు మించిన ఆన్సర్ చంటి యాంకరింగ్ చేయనప్పుడు. చేయనప్పుడు అంది. ఏం చెప్పినా ఇసిరేయాలి. చంటి అనింది కాబట్టి. ఎందుకంటే కోతులకి చాక్లెట్లు కనబడితే వదలరు. నాకు 10 మంది అమ్మాయిలు వచ్చి కిస్ చేసినప్పుడు. అరే ఆశకు హద్దుందా? కనీసం నీ పర్సనాలిటీకి తగినట్టు నువ్వు ఆశపడచ్చు. అది ఎందుకు లవ్ ఎందుకు ఎందుకు 10 మంది ఎందుకు ముద్దు పెట్టకూడదు? ఎక్కడ ప్లేస్ ఉంది అక్కడ? నేను ప్యాంట్ జిప్ పెట్టుకోవాలని ఒక అమ్మాయి చెప్పినప్పుడు. అరే ఇది ఖచ్చితంగా నీకు ఎప్పుడో జరిగే ఉంటుందిరా. జరగలేనా? కదా జరగలే. జరిగింది నాకు తెలుసు. నువ్వు చెప్తావా? అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు. అబ్సల్యూట్లీ రైట్ పాయింట్. నన్ను నేను అద్దంలో చూసుకుంటూ సిగ్గుపడ్డా. మేము అందుకే సిగ్గుపడుతున్నాం. బాబాలతో మాట్లాడినప్పుడు. బావలతో మాట్లాడినప్పుడు. ఎగ్జామ్ కి స్లిప్పులు పెట్టుకొని పోయి లేడీస్ ఫ్యాకల్టీ చెక్ చేస్తే సిగ్గుపడతాం. బట్టలు లేకుండా నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు. అది సిగ్గుపడడం కాదురా, దరిద్రం. హరితేజ నాకు ముద్దు పెట్టినప్పుడు. నువ్వు హౌ కెన్ యూ గివ్ చాక్లెట్ టు మై కామెంట్? పాడైపోయిన చాక్లెట్ ఇచ్చా. ప్రజెంట్ గా అయితే ఇంత అందమైన అమ్మాయి ముందుంటే సిగ్గైతుందన్న. ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ రోజు ఇక్కడికి వచ్చే సెలబ్రిటీ ఫిష్ వెంకట్ గారు. ఎప్పుడు డాన్స్ చేయని ఫిష్ వెంకట్ ని ఈ రోజు ఇక్కడ డాన్స్ చేయించాం. కొట్టండి మంచిగా అదే. థ్యాంక్ యూ సో మచ్. నా ఇష్టానికి వచ్చావు. ఉగాది రోజు వచ్చావు. ఉగాది పచ్చడి దానికి వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. జనరల్ గా ఈ షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించాలి అంటున్నా. మీరు కూడా చేయాలి. ఏంటిది? మా వాళ్ళు చెప్తారు, వాళ్ళని చూసి మీరు చేయండి. 1 2 3 స్టార్ట్. ఓరి నా దేవుడా అని ఇంగ్లీష్ లో చెప్తున్నాం. సింపుల్. 1 2 3. ఓ పని చేద్దాం, మనం మన స్టైల్ చెప్దాం. అందరు చెప్పేది ఓ మై గాడ్. ఓరి నా దేవుడా. దేవుడా. చలో 1 2 3. నా దేవుడా. పిల్లల కోసం ఒక్క డైలాగ్ ఏదైనా సరే. చందమామ రావే. చందమామ రావే. చందమామ రావే పాట పాడండి. చందమామ రావే, షాపుల్లి రావే, షుండెక్కి రావే, సోగి పూలు తేవే. చందమామ రావే, షాబిల్లి రావే. చందమామని చందమామ చేసావు.
వీళ్ళని ఒక 3 క్వశ్చన్స్ అడిగాను. వాళ్ళు చాలా క్రేజీగా ఆలోచించారు. నువ్వు కూడా వాళ్ళ వయసులోకి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు నిన్ను అదే 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు 3 కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ గా చెప్తే ఎవరైతే నువ్వు చెప్పిన ఆన్సర్ ఉందో వాళ్ళు చెప్పిన ఆన్సర్ లింక్ అయి ఉంటారో వాళ్ళకి నువ్వు చాక్లెట్ ఇస్తాయి. డన్, రెడీ. మనం ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం కూడా అదే జాగ్రత్త. క్లారిటీగా ఏముంది, మనం పొయ్యి జీప్ పెట్టుకోకపోతే జాగ్రత్త. నీకానికి దగ్గర రిలేషన్లు ఉన్నాయి అంటే మేము పెట్టుకోమనా? పాపం నువ్వు చెప్తావంటే వాడు చెప్పిండు అంతే. వెరీ గుడ్ రా, బైగో ఇష్టేనా. ఇంకే సందర్భాల్లో పైసలు ఇవ్వాలా నాకు, అది కనబడతలేడు. అప్పించినోడు ఎదురుపడినప్పుడు అంతే జాగ్రత్త పడతా. మరి ఇప్పుడు జాగ్రత్త పడుతుంది కదా. ఓ ఆ పిల్ల కూడా ఇంకొకటి, ఇంకే సందర్భాల్లో బాగా డీప్ గా ఆలోచించానా, వీళ్ళు చాలా డేంజర్ గా. అది గోడ దుంకితే బాగుంటుందేమో అని. పక్కింటి గోడ దూకినప్పుడు జాగ్రత్త పడతాడు. గోడలు రిపేర్ చేయడానికి అంతేగా, వాడు నల్లాలు రిపేర్ చేస్తాడన్న. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న, మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు? ఇంట్లో లేనప్పుడు. ఎవరు? పెన్నావు. నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎట్లా చెప్తావన్నా, కొంచెం తెలుసు. ఇంకే సందర్భాల్లో జాగ్రత్తనా కాదు, ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం? ప్రశాంతంగా అంటే పండుకున్నప్పుడే ప్రశాంతం. ఎంతసేపు తిని వండుకోడు తప్పితే వేరే ఆలోచన. బయట చేసి వచ్చినాకనే కదా. ఓకే, ఇంకొకటి చెప్పాలి. జనరల్ గా అయితే పొద్దున పూట కొన్ని సందర్భాలు ఉంటాయి. అది మనం మందు కొట్టి పడుకున్నప్పుడు అట్లా కుదరదు. నువ్వు నీ నోట్ చెప్పాలి. మామూలుగా ఫ్రెండ్స్ ఎంబడి పోతే మనం మందు తాగిన మనకు హ్యాపీ ఉంటది. నాకు ఫ్రెండ్స్ తో మందు కొట్టినప్పుడు చెప్పారు వాళ్ళు కూడా మందు కొడుతున్నారు తెలుసా. కొట్టని కంపెనీస్ ఏమా. థర్డ్ క్వశ్చన్, జనరల్ గా మనం ఎప్పుడు సిగ్గుపడతాం? ఎదురింటి అమ్మాయి లైన్ వేసినప్పుడు, పక్కింటి పోలి వేసినప్పుడు, అది కూడా చెప్పాలి. మనం దేనికని వేస్తే ఇంకా వెరైటీగా ఆలోచించిన. వెరైటీగా 3 అయిపోయాయి. పెళ్లి చూపులకు పోయినప్పుడు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎవరు చెప్పాడు? ఆల్రెడీ సిగ్గుపడుతున్నాడు వాడు. ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటాడు. ఇది కూడా సిగ్గుపడి తీసుకో. ఈ రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. ఇప్పుడు మనం వెరైటీగా ఏం చేద్దామంటే, మన స్టూడెంట్స్ లోంచి ఒకళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి ఆడు. డన్. వెరైటీ ఉంటుంది. ఏం చేద్దామంటే, విశ్వనాథ్ చూడు, అమాయక పిల్లల ఎంత బాగున్నాడు. దా దా. నీ పేరు? విశ్వనాథ్. మీ నాన్నగారి పేరు? వెంకటరెడ్డి. ఎక్కడ ఉండేది? మచిలీపట్నం. మచిలీపట్నంలో ఉంటారు. అవును. బాధ గడిచిందిరా. ఫిష్ వెంకట్ గారు మచిలీపట్నానికి ఫోన్ చేస్తున్నారు. అరే जरा किस्मत खुल गया रे आज. मछली का ओनर एक मछली को फोन कर रहा काटने के लिए. ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారికి ఫోన్ చేద్దాం. వెంకటరెడ్డి గారు మీకు ఉందండి. హలో ఎవరండి? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ అబ్బాయి ఏం చేస్తారు? ఎవరండి మీరు? మీ అబ్బాయి ఏం చేస్తారండి? మీరు ఎవరో చెప్పండి ఫస్ట్. విశ్వనాథ్ మీ అబ్బాయినా? అవునండి. ఇక్కడ తాగి పడిపోయానండి. ఎక్కడండి? హైదరాబాద్ అండి, చార్మినార్ పక్కన. ఆ ఏరియా ఎక్కడండి? ఇప్పుడు నేను మచిలీపట్నం అండి. కాదండి, ఇప్పుడు మీ అబ్బాయి గారు ఇక్కడ తాగి పడిపోయారు అని అంటున్నారు. మీ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా, మీరు వచ్చి డబ్బులు కడతారా లేకపోతే మరి? అలాగే సార్, నేను మచిలీపట్నంలో ఉన్నాను. ఓకే చెప్పండి. నేను మచిలీపట్నంలో ఉన్నాను, ఫాదర్ని మాట్లాడుతున్నాను.
ఇప్పుడు మీకు అక్కడికి పంపించాలంటే నేను వేరే ఎవరినైనా బాబుని పంపించాలి కదా. అవును. ఎంత అండి? 330 రూపాయలండి. 330 రూపాయలు నేను పంపిస్తానండి బాబుతో. మీ అడ్రస్ ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయించమంటారా? ఫోన్ చేయిస్తారా మాకు? మరి అంతే కదండి. ఇప్పుడు నేను మచిలీపట్నం డాడీ ఉన్నాను. 200 బిల్లు. అగో డాడీ 200 అంటున్నాడు. పోనీ ఏ రోజులేండి పోనీ. ఒక్కసారి మీ అబ్బాయితోటి మాట్లాడండి. సరే అండి. డాడీ ఎక్కువ చెప్తున్నారు డాడీ. 200 అయింది బిల్లు. సరేరా, ఓకే. ఎంతో కంతలేరా చంద్రు? ఎంతో కంత. ఇప్పుడు బాబీకి గాని అశోక్ గాని ఫోన్ చేసి తెమ్మని రా. ఆడ ఆఫీస్ లో ఉంటాడు. ఏడు తెస్తాడు ఇప్పుడు. హలో గురుగారు. చెప్పండి. అదేంటది కొడుకు 200 అంటే ఎంతో కత్తలేరా అంటారేంటి సార్? ఇప్పుడు ఇదే సార్ చెప్పిన మీ 300 నేను ఇచ్చేస్తాను. ఏమనకండి చెప్తాను. అందులో మాట్లాడారు. మీ అబ్బాయి మందు తాగడం మీకు ఓకేనా? అది కాదు సార్, నేను మందు తాగడం. ఇప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్నాను సార్. వారిని ఏం చేయగలను నేను? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ సార్. మీ అబ్బాయికి నేను డబ్బులు కట్టేసి నేను తీసుకెళ్తాను. రేపు పొద్దున మనీ ఆర్డర్ చేసి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. మీ అకౌంట్ ఇవ్వండి. మీ అకౌంట్ ఇస్తే మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కొడతాను. ఏది 200? ఎంతైనా సార్, 200 అయినా 300 అయినా సరే మీకు ట్రాన్స్ఫర్, మీ అకౌంట్ నెంబర్ కి ట్రాన్స్ఫర్ కొడతాను. 200 ట్రాన్స్ఫర్ కొడతారు మీరు నాకు. గురుగారు నేనేదో మీ అబ్బాయి మీకు ఫోన్ చేసి కాసేపు ప్రాంక్ కాల్ చేయమని నేను అనుకుంటే మీ అబ్బాయికి నేను చేసి ప్రాంక్ కాల్ చేస్తున్నానా, మీరు నాకుతో ప్రాంక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు అమౌంట్ నేను పే చేయాలి కదా సార్. గురువు గారు మీకు అర్థం కావట్లేదు. మీ అబ్బాయి ఒక టీవీ షోకి వచ్చాడు, కాసేపు మిమ్మల్ని ఆడుకోమని మీ నంబర్ ఇచ్చాడండి. ఓ ఓకే ఓకే. అంటే మీ అబ్బాయి మందు తాగితే మీకు ఓకే అంటే ఇప్పుడు ఏ బ్రాండ్ కనుక్కోపోయారు కొన్ని? ఇంతకు ముందు ఫస్ట్ మీతో ఎవరు మాట్లాడారో తెలుసా మీకు? ఐ కెనాట్ అండర్స్టాండ్. తెలియదు. నో ప్రాబ్లం. ఇప్పుడు గుర్తుపట్టండి. ఎవరండి? సార్ అకౌంట్ నంబర్ పంపించాలా? ఇప్పుడు డబ్బులు ఇస్తున్నా. నేను మచిలీపట్నంలో ఉన్నాను. గురువు గారు మీరు మచిలీపట్నంలోనే ఉన్నారు, మాకు తెలుసు ఆ విషయం. ఊకే ప్రతిదానికి నేను మచిలీపట్నంలో ఉన్నారు, నేను మచిలీపట్నంలో ఉన్నా. అరే ఓకే, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. ఇప్పటిదాకా మీరు మాట్లాడింది ఫిష్ వెంకట్ గారితో. థ్యాంక్ యూ సో మచ్. మీరు మచిలీపట్నంలో ఉన్నారు. తండ్రి గారు. అయ్యా ఇప్పుడు మీకు గొంతు గుర్తుపెట్టానండి. ఏది తిడితే? నేను ధన్యుని స్వామి. మీరు నదికి వెళ్ళలేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ కాదు నిజం చెప్పు. యూ అండ్ యువర్ పప్పా విల్ సిట్ డౌన్ ఇన్ వన్ సిట్టింగ్. లేదన్నా లేదన్నా. ఓ మీ పప్పా అవుట్ గోయింగ్, నువ్వు ఒక్కడే సిట్టింగ్ కదా? ఫ్రెండ్స్ లేదు. నీకు మందలేదు? లేదు. నిజం? నిజం. ఒట్టు? ఒట్టు. హరితేజ్ మీద ఒట్టు? ఎందుకన్నా అంత అందం పోగొట్టుకోవడం? లేదే నీకుంది. నేను బయలుదేరు. విశ్వనాథ్ నీకు మొత్తం నాది నాదే. ఇప్పుడు రౌండ్ పేరు ఏంటంటే నా రూమర్ నా ఇష్టం. వాళ్ళు చెప్తారు నీ మీద కొన్ని రూమర్స్. నీకు నచ్చిన రూమర్ కి చాక్లెట్ ఇస్తా, నచ్చిన రూమర్ కొద్దు. రైట్ చలో చెప్పురా. అన్నా ఫిష్ వెంకట్ అన్న నేను సన్నీ లియోన్ ప్రపోజ్ చేసిందంట అన్న, రూమర్ వచ్చింది. సన్నీ లియోన్ నీకు ప్రపోజ్ చేసిందంటగా? సన్నీ లియోన్ చేస్తే బాగుంటుండే. అయితే నచ్చింది రూమర్. అయితే నచ్చింది ఇసిరి. మీరు బ్రతుకున్న ఫిష్ ని తిన్నారని మీకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చిందా? సూపర్. మీ డైలాగ్ మీకే అర్థం కావట్లేదు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట కదా, ఇది నిజమేనా? నీ డైలాగ్ ఇచ్చారు. ఈ అమ్మాయి బాలీవుడ్ కి వెళ్తే అన్న బీభత్సమైన హీరోయిన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీరు పార్ట్ టైం జాబ్ లాగా ఇంగ్లీష్ లెక్చరర్ లా పని చేస్తున్నారంట, నిజమేనా? ఐ నో ఇంగ్లీష్, ఐ డోంట్ నో ఇంగ్లీష్. మిమ్మల్ని మెయిన్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారంట, నిజమేనా? అవును. సినిమా పేరు ఏందన్నా? అయితే వర్మ కాకుండా నా కర్మ. అయితే వర్మ కాకుండా నా కర్మ. మీకు ఫిష్ వెంకట్ లో ఫిష్ అనే పేరు ఎలా వచ్చింది? నేను భయపడుతూ ఫిషర్ మ్యాన్, అది ఫిష్ బిజినెస్, దానివల్ల ఫిష్ వెంకట్ అంట. మీ రియల్ లైఫ్ లో కూడా పెద్ద దాదా అంట కదా? నేనా? ఖుషి. అన్నా ఆ అమ్మాయి అడిగింది కాబట్టి నేను జనరల్ గా అడుగుతున్నాను. సినిమా ఫీల్డ్ లో ఈ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ బయట నిజంగా దాదాలని, గుండాలని,
వాళ్ళని చూస్తే అందరు భయపడతారని అంటారు. ఓ, ఇది ఎంతవరకు నిజం అన్న? అసలు నిజంగా అట్లా భయపడతారన్న మనుషులు? ఎవరు భయపడరు. ఎవరు భయపడరు కదా? అంటే నువ్వు నీ స్లాంగ్ చూసి నచ్చి నేను దాదాగా క్యారెక్టర్ పెట్టాను, అంతే. అది ఓన్లీ క్యారెక్టర్ అంటావు. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు కదా, జనరల్ గా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక బ్యాకప్ కావాలి. మీకు బ్యాకప్ ఎవరు? అంటే నీ ఇంట్రెస్ట్ తోటో లేకపోతే బ్యాకప్ తోట? లేలే, బ్యాకప్ తోనే వచ్చిన. శ్రీహరి ఎంట్రీ చేసిండు, నాకు మంచి ఫ్రెండ్. శ్రీహరి తర్వాత నాకు లైఫ్ ఇచ్చిండు అంటే నాకు వివి వినాయక్. క్రెడిట్ గోస్ టు వివి వినాయక్. యా, అంతే కదా? అంతే. సూపర్. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. కాంపిటీషన్ బిట్వీన్ మై మదర్ అండ్ మై బాస్ ఫిష్ వెంకట్. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? అంటే ఆయన ఒక్కడే పాడితే బాగుండదు, నువ్వు కూడా పాడాలి. నువ్వు పాడు. నేను పాడితే అసలు బాగుండదు. ఎందుకు? కూర్చో. రెడీ? నువ్వు పాడు. చందమామ రావే పాడు పాట. నాకు ఇష్టం వచ్చిన పాట. నీకు ఇష్టం వచ్చిన పాట అయితే. You don't disturb, you are interrupting between. ఓకే, తలుపులు వేసేయండిరా. పాడినా? బొంగరాలంటి కళ్ళు తిప్పింది, పాపం. ఉంగరాలంటి జుట్టు తిప్పింది, ఇంకా ఏదో తిప్పింది. అమ్మో, బాబు గారి బొమ్మో 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 మా మా ఓ అన్నా మా మాగి అని ఏం లేదు. నీకేదొచ్చేది వాడు? మన మొక్కల మాటినుడేంది? మానే మన మొక్కల మాటినుడేంది? నీకు వచ్చింది వాడు. పాడు. మయదారి మైసమ్మో మల్లమ్మా పాడు. మా వచ్చింది. ఏంది? ఏం కథలు పడుతున్నావు? గుద్దుతా. ఎంత ఎక్కువ వేస్తున్నావు? పాట పాడు. మెల్లగా మెల్లగా. కుత్క విసికి చంపుతా. పాడు. దూరంగా ఉండి పాడు. మాయదారి సచ్చినోడా సచ్చినోడా, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి అయ్యో సుఖము లేదంతే. నీళ్ళు తాగు. నువ్వు నాకు తాతనే కావాలి. నాకు నీకు ఇష్టమైన పాట వాడాను. నువ్వు వాడు. తెరే మేరే బీచ్ మే పాడు. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. నా వాడు. ఏంది? తాగుతా తాగుతా. అటు సైడ్ ఏమో అన్నా నీకు వచ్చేమోసి నువ్వు వాడన్నా, మన మొక్కల మాట నిన్నుడు. నా వాడు. పాట వాడవా నువ్వు అసలు అట్లా ఉగాది రోజు నీకు సిగ్గు లేదు? పాట పాడవా ప్లీజ్? నన్ను దోచుకుందువటి కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి, నిన్నే నా స్వామి. పాడన్నా. నువ్వు వాడు కాక. నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఈ రౌండ్ పెట్టాడు. అన్న వాడుతూ నేను పాత పాటలైనా వర్లే పాడు. ఏదన్నా పాడన్నా, మన మొక్కల మాట. అమ్మ చూడాలి పాడు. నా వచ్చింది కదా, మా అయితే ఎట్లా పాడతాడు? నాకు ముందు మానే వస్తుంది. పాడమంటే పాడేది పాట కాదు. పాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. దూ పాడు. దంచవే మేనత్త కూతురా, బడ్లు దంచవే నా గుండెలదరా. వా వారే వాయే మీ ఫేస్ హీరోలా ఉంది బాస్. దొరికింది సినిమా ఛాన్స్, పని మనిషి దీనికి దోషు. పిచ్చెక్కి ఆడియన్స్ వెళ్ళిపోయారు థియేటర్ లోంచు. దైవత్వం ఉంది రాత్రి విక్రమ్లే మా బాసు. నీవే. ఓ నేనా? పాట పాడావా? ఏలే ఏలే మరదలా, వాలే వాలే బావా. వచ్చింది ఈ ఛాన్స్, ఇచ్చే నాకు యాంకరింగ్. అబ్బో నేను నిన్ను వదలను, చాలు నీ చోటు, ఇంకా చాలు నీ చోటు, సరసాలు బావా. మళ్ళీ వా. వస్తాడు నారాజు. వస్తాడు నారాజు ఈ రోజు
రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కరిగిపోయే కెరటాల పైన. వెరీ గుడ్. అయిపోయింది. ఇప్పుడు నేను ఇంక పాడను. ఏ అయిపోయింది రౌండ్. సరే అయితే నిర్మోహమాటంగా మావాడే గెలిచాడని ఒప్పుకో. Yes, మావాడే గెలిచాడు. గెలిచాడా గెలిచాడా గెలిచాడా? చాక్లెట్ ఇస్రే అన్నా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పాలి. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. రూబాబు కావాలన్నా మొత్తం దాదాగిరి 7 కాడికి మూతులు ముక్కులు అయిపోవాలి. రెడీ టేక్. సుడప్ప సిద్ధప్ప నాకో తిక్కుంది, దానికో లెక్కుంది, నీ ఇంటి పక్క కుక్కుందా? అదిరిపోయింది కాబట్టి ఎపిసోడ్ మళ్ళీ వచ్చే వారం అదిరిపోయాలతో కలుద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్క్? చెప్తా. ఎవరైతే పర్కుకి మీనింగ్ చెప్తారో వాళ్ళకి డైరీ సిల్క్. పర్సనల్ ఎమోషన్ రొమాంటిక్ కిస్. హ్యాపీ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ. వి ఆల్ లవ్ యూ. జానకి అనుకోలేదు రాముడు పతి కాగలరని ఆనాడు. జానకి అనుకోలేదు రాముడు పతి. ఉందా జానకి అనుకోలేదు. బతికిరా నీకు. ఎలాంటి సందర్భాల్లో చిరాకు పడతాం? పండగ రోజు కూడా వైన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే చిరాకు వస్తుంది. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు ముహూర్తాలు లేవంటే చిరాకేస్తుంది. దేనికమ్మా ముహూర్తం? నీకు పెళ్ళైంది కదా తెలియదా అన్న? ఒక రోజులో మనం ఫేమస్ అవ్వాలంటే ఏం పని చెయ్యాలి? లేడీస్ హాస్టల్కి వెళ్ళి బట్టలు దొంగతనం చేసినప్పుడు. శుభలక్ష్మక్క మీతో సినిమా తీసి ఫేమస్ అయిపోతా. ఎలాంటి సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అక్క చెల్లెలని తెలిసినప్పుడు. మన ఆధార్ కార్డులో మన ఫేస్ చూసుకుంటే మనకే భయం వేస్తుంది. నేను మందు తాగేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వస్తే నా పెగ్గు కూడా అదే తాగుతుందని భయం అవుతుంది అన్న. Let's welcome Avinash and శాంతి ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గరిళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. మీకు ఏదో మొక్కు ఉందంట కదా, అందుకే మొక్కు ఉందంట కదా, అందుకే మీ ముక్కుని అంత పెంచారంట, నిజమా? హలో శాంతి మేడం. హాయ్ డార్లింగ్. మీరు నెక్స్ట్ సెట్ లో బికినీ వేసుకుంటానన్నారంట కదా, నిజమే? Oh no. 1 2 3 షో. నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం, నీ నడకలోనా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే.